గతంలో జూనియర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే విపరీతంగా వాడుకోవడం వాస్తవం. దాని తర్వాత ఆయన పక్కన పెట్టడం కూడా వాస్తవం. దెబ్బలు తిని బయటకు వస్తాడని చెప్పా అన్నట్టుగానే దెబ్బలు తిని బయటకు వచ్చాడు. అవును, యాక్సిడెంట్ అయ్యి పాపం చాలా ఘోరంగా. అయితే అలాంటి సందర్భంలో మళ్ళీ అన్ని వదిలేసి సినిమాల్లోనే ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి ఆగమనం. ఇప్పుడు సినిమాలు ఉన్నాయా? ఉన్నాయి కదా. ఎన్ని ఉన్నాయి? దేవరా 2 ఎన్ని ఉన్నాయి అన్న? నా వరకు అయితే నాకు ఒకటే ఇన్ఫర్మేషన్ ఉంది. రేపు అవి కూడా లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు సినిమాలు చేసేటటువంటి విధానం తగ్గుతుంది. ఆయన ఒక పాన్ ఇండియా స్టార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసెంట్ గా వచ్చిన దేవరా కూడా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరం చూసాం. అంతకుముందు RRR సినిమా కూడా అసలు ఏ రేంజ్ లో అంటే యాక్టర్ గా డాన్సర్ గా ఆయనకున్న క్రేజ్ కానీ మిగతా కానీ చూస్తుంటే అంటే రెండు కళ్ళు మరో ఎన్టీఆర్ అన్నట్టు కనబడతాడు మనకి జూనియర్ ఎన్టీఆర్. అలాంటి సినిమాలు లేకపోవడం ఏంటి? మీరు అంటే సినిమా అనేది నాకు అర్థం కావట్లేదు. తను సినిమా చేస్తే ఉంటుంది. నువ్వు ఎన్ని వందల కోట్లు తీసుకుని యాజ్ ఎ ప్రొడ్యూసర్ చేస్తాను అంటే తను ఎందుకు చేస్తాడు? తను చెయ్యాలి కదా సినిమాలు. తన ఆలోచన రాజకీయం వైపు వస్తే, తన ఆలోచన తనకి ఒక గుర్తింపు రావాలి అని ఆలోచన వస్తే, తన ఆలోచన నేను నా తండ్రి పేరుని తాత పేరుని నిలబెట్టాలి అని ఆలోచన వస్తే, నేనేమన్నా తీసిపోయానా, నా ప్రభావం అంటే నేను చూపిస్తాను అని మళ్ళీ కాకి చొక్కా కాకి ప్యాంటు వేసుకొని స్కార్పియో పైన నుంచొని మైకు పట్టుకొని జై తెలుగుదేశం అనే విధంగా ఇంకో మాట వస్తే, రాజకీయ యోగం మొదలైన తర్వాత ఆపడం ఎవరు? పదాన్ని చంద్రబాబు నాయుడు కానీ బాలకృష్ణ గారు ఉపయోగిస్తారా అంటే ఒప్పుకుంటారా ఆ పదాన్ని? అన్నా తెలుగుదేశం పార్టీ అని ఒకటి వచ్చింది, ప్రజారాజ్యం పార్టీ అని ఒకటి వచ్చింది. ఇలా ఎన్నో పార్టీలు పుట్టుకొచ్చినాయి కానీ చివరికి విలీనం అయినాయి. అవునా? అలాగే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఏ పార్టీ? మరి తెలుగుదేశంలో ఎందుకు కనిపించట్లేదు? కుటుంబం పక్కన పెట్టింది అనుకోవచ్చు కదా మనం. తనే కుటుంబాన్ని పక్కన పెట్టాడని ఎందుకు అనుకోరు? కుటుంబం పక్కన పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ని మాట్లాడుతున్నారు. తనే నా విలువని నా గౌరవాన్ని నేను కాపాడుకోవాలి, అందుకే నేను సినిమాల వైపే ఉంటున్నాను, నాకు ఈ రాజకీయాలు ఇప్పుడు వద్దని 5 సంవత్సరాల క్రితం ఒక నిర్ణయాన్ని తీసుకొని ఎవరు వచ్చినా ఎన్ని మాట్లాడినా దయచేసి నన్ను సినిమాలు చేసుకొనివ్వండి, ఇప్పుడు మాట్లాడను నేను అని కాముగా పక్కకు వెళ్ళాడు. నువ్వన్న పాన్ ఇండియా స్టార్ అయ్యాడు. ఇప్పుడు రాజకీయాల్లోకి రావాలి అని అనుకుంటే పిలిచేవాళ్ళు ఎంతమందిరా? ఎంతమందినా అన్నా? నేను వద్దాము అని అనుకుంటే రెడ్ కార్పెట్ వెల్కమ్ వేసి మరీ పిలిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. కొడాలి నాని లాంటి వాళ్ళ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నప్పుడు ఆయన వైసీపీ వైపు అడుగులు ఎందుకు వేరు అనుకోవచ్చు మనం. మా జూనియర్ ఎన్టీఆర్ స్నేహం వేరు, రాజకీయం వేరు. మొదటి నుంచి తను స్నేహానికి ఇచ్చే విలువ ప్రాధాన్యం చాలా ఖచ్చితంగా ఉంటుంది. పసివాడిగా ఉన్నప్పుడే చూసా పద్మా కాలనీ, నల్లకుంటలో పద్మా కాలనీ లోపల వాళ్ళు ఉండేవాళ్ళు. చాలా పసివాడు, చిన్న పిల్లవాడు, ఎంత బాగుండేవాడు. ఇప్పుడు బాగా సన్నగా అయిపోయాడు. రాఖీలోని నిండుగా బాగా గుండుగా ఎంత బాగుండేవాడు, ఇప్పుడు బాగా సన్నగా అయిపోయాడు. సరే, అది అనవసరం, అప్రస్తుతం. కానీ తాను నిర్ణయించుకుంటే స్నేహాన్ని నిలబెట్టుకోగలడు. తను వద్దు అనుకుంటే పక్కకెళ్తాడు. అనవసరమైన కాంట్రవర్సీలకి, అనవసరమైన విమర్శలకి, అనవసరమైన మాటలకి ప్రాధాన్యత ఇవ్వడు. తను తన పని, తన విధానం, తన గమ్యం, ఇంతే. ఇంకొకరి గురించి సమయం ఇచ్చి సమయం వృధా చేసుకునే మనిషి కాదు తాను. తనకి తెలుసు తన భవిష్యత్తులో ఎలా నిర్ణయించుకోవాలో. కానీ తాత పేరు నిలబెట్టగలిగే ఒకే ఒక్కడు మరో నందమూరి తారక రామారావు, అది జూనియర్ ఎన్టీఆర్. అంటే ఈ ఆగమనం ఏదైతే ఉందో కుటుంబంలో, అంటే మళ్ళీ ఇటు బాలకృష్ణ దగ్గర కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు దగ్గర కానీ, లోకేష్ దగ్గర కానీ ఎక్కడైనా విభేదించే అవకాశాలు ఉన్నాయంటారా? ఇప్పుడు చాలా మంది విభేదాలు ఉన్నాయంటున్నారుగా, అందుకే వాళ్ళు కలవట్లేదు అంటున్నారుగా, అందుకే ప్రభుత్వ ఏర్పాటులో గెస్ట్గా రాలేదంటున్నారుగా, అందుకే దూరం పెట్టారంటున్నారుగా, అసలు కుటుంబం జూనియర్ ఎన్టీఆర్ తీసి పక్కన తోసేసింది అంటున్నారుగా, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారుగా, అందుకే కామ్గా సినిమాలు చేసుకుంటూ తన దోవం తను ఉన్నాడు అని అంటున్నారుగా. మళ్ళీ కొత్తగా అడిగి తెచ్చేదే ఉంది నా బొందా? జూనియర్ ఎన్టీఆర్ని కుటుంబం పక్కన పెట్టిందా, లేక జూనియర్ ఎన్టీఆర్ కుటుంబాన్ని పక్కకు జరిపి నా వృత్తి నాకు ముఖ్యం అని చెప్పి సినిమాలో బిజీ అవ్వడం జరిగిందా? అంటే ఎలాంటి సిచ్యువేషన్స్లో రాజకీయంలోకి వచ్చే అవకాశం ఉంది? అంటే ఖచ్చితంగా ఇంకొక 2 ఏళ్లలో తను కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఆ ప్రకటన ప్రకంపనాలు పుట్టిస్తుంది. ఖచ్చితంగా తాతకి తగ్గ మనవడ్రా
అని తెలుగుదేశం నాయకులే ఉవ్వెత్తున జై కొట్టే రోజు వస్తుంది. అది తెలంగాణలోనే వస్తుంది. సో తెలంగాణ రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ క్రియాశీలకంగా మారబోతున్నాడు అనుకోవచ్చు. తెలంగాణ ఏ రాజకీయాలు? క్రియాశీలకం. తెలంగాణ తెలుగుదేశంలో క్రియాశీల రాజకీయాలుగా మారబోతున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ వచ్చి ఎందుకు మార్చడు? క్రియాశీలక రాజకీయాలు, ఆ రాజకీయాల వల్ల జూనియర్ ఎన్టీఆర్ కాదమ్మా, జూనియర్ ఎన్టీఆర్ భవిష్యత్తులో క్రియాశీలక రాజకీయాల్లో కీర్తి ప్రభావాలతో కూర్చోబోతాడు. ఇది చూస్తారు. నువ్వు బతికే ఉంటావు, నేను బతికే ఉంటావు. ఈ టీడీపీ పార్టీకి సంబంధించి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ అవుతే పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటి ఆంధ్రాలో? జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడ ఎందుకు ఉండకూడదు? నువ్వు అక్కడికి తీసుకెళ్తున్నావు పాపం అనవసరంగా. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి తగిన సత్కారం, తగిన గౌరవం ఇచ్చే క్రమంలో బావమరుదులు వచ్చి నువ్వు చేతపూను, నువ్వు పరిపాలించు, నువ్వు పబ్లిక్లోకి వెళ్ళు అని అడగకూడదని రూల్ ఏం లేదుగా. మేము అక్కడ ఉంటాం, నువ్వు ఇక్కడుండు అడగకూడదని రూల్ ఏం లేదుగా. ఇప్పుడు అక్కడ పవన్ కళ్యాణ్ బాబు, చంద్రబాబు నాయుడు, పురంధరేశ్వరి ఉన్నట్టుగా ఇక్కడ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్, అలాగే పేరేంటమ్మా సడన్గా రాదు ఒక్కసారి, టీడీపీ తరపున జూనియర్ ఎన్టీఆర్, జనసేన తరపున చిరంజీవి, అట్లాగే బీజేపీ తరపున ఏ ప్రముఖ వ్యక్తో ఉండి ఇక్కడ కూటమి ఏర్పడి వీళ్ళంతా ఇక్కడ ప్రభుత్వాన్ని తీసుకొచ్చే క్రమంలో బలపడచ్చుగా. జూనియర్ ఎన్టీఆర్ రాకతో క్రియాశీల రాజకీయాలు మారిపోవచ్చుగా. మజ్జిగని కవ్వం చిలుకుతుందమ్మా, మజ్జిగని కవ్వం చిలుకుతుంది, మజ్జిగ కవ్వాన్ని తిప్పదు. క్రియాశీలక రాజకీయాలు జూనియర్ ఎన్టీఆర్ వచ్చాక మారతాయి, ముందు కాదు. చిరంజీవి ఆల్రెడీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఎంత భంగపడ్డాడో మనం చూసాం, అవమానపడ్డాడో చూసాము. ఏ విధంగా ఆయన మళ్ళీ రాజకీయాల నుంచి తప్పుకున్నాడో కూడా చూసాం. పార్టీని ఏ పార్టీలో కలిపారో కూడా చూసాం. అలాంటిది మళ్ళీ ఆయన వస్తాడా? అసలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? నేను అడుగుతున్నా, ఇది సహజంగా అడుగుతున్నా, ఎందుకు రాకూడదు? ఎలా వస్తారు? ఎందుకు రాకూడదు అన్నా. నేను అంటున్నా ఎలా వస్తారు? రాజకీయం అమ్మా, రాజకీయంలో శాశ్వత శత్రుత్వం లేదు, శాశ్వత మిత్రుత్వం లేదు. భంగపడ్డారు కదా ఆల్రెడీ. ఇది మరీ బాగుంది. సినిమాలన్నీ ఫ్లాప్ అవుతున్నాయి, చిరంజీవి పని అయిపోయింది, ఇక చిరంజీవి రాడు, ఇక చిరంజీవి లేడు, మీ బొంద 3 సంవత్సరాలు ఆగండి, మళ్ళీ ప్రాభవం చూద్దరు కాని అన. హిట్లర్ అనే సినిమాతో తిరిగి నిలబడ్డాడు, నిలదొక్కున్నాడు, ఏకచక్రాధిపత్యం ఛత్రపతి శివాజీలాగా ఏలుతూనే ఉన్నాడు కాదా? మరి అప్పుడు సినిమాల్లో భంగపడ్డప్పుడు ఒక్క హిట్టు లేదు, ఇంతలావయ్యాడు, అంతలావయ్యాడు, అయిపోయాడు, ఎన్ని మాటలు మాట్లాడారమ్మా. మరి ఇవాళ కొత్త హీరోలతో పోటీ పడే విధంగా తనని తాను మార్చుకొని తిరిగి మళ్ళీ ప్రాభవాన్ని సంపాదించుకున్నాడా లేదా? రాజకీయంలో ఎందుకు కాకూడదు? రాజకీయం అమ్మా ఎలాగైనా మారుస్తుంది, ఎలాగైనా మారుస్తుంది. ఎందుకు రాకూడదమ్మా? అక్కడ జనసేన అధ్యక్షుడిగా కళ్యాణ్ బాబు ఉన్నప్పుడు ఇక్కడ జనసేన అధ్యక్షుడిగా తాను ఎందుకు ఉండకూడదు? బీజేపీ అధ్యక్షుడిగా అదే సంబంధించిన వాళ్ళు ఎందుకు ఉండకూడదు? తెలుగుదేశం తరపున జూనియర్ ఎన్టీఆర్ ఎందుకు ఉండకూడదు? ఇక్కడ కూటమి ఎందుకు ఉండకూడదు? కొత్త రాజకీయాన్ని చూపిస్తున్నారు నాకు ఈ రోజు లైవ్ లో. అమ్మా కొత్త రాజకీయాన్ని చూపిస్తున్నారు. ఎందుకు రాకూడదు అని అడుగుతున్నా నేను. అక్కడ వస్తుందని ఊహించారా? కళ్యాణ్ బాబు జగన్ని తిట్టాడు, చంద్రబాబు నాయుడిని తిట్టారు, చంద్రబాబు నాయుడు కళ్యాణ్ బాబుని తిట్టారు, వాళ్ళని తిట్టారని ఇన్ని మాట. ఒరే నాయన వద్దురా బాబు, భవిష్యత్తులో వీళ్ళంతా కలిసి కాపురం చేస్తూ చక్కగా పండంటి కాపురాన్ని ప్రజా జీవితానికి అందిస్తూ ప్రభుత్వ పాలన చేస్తారా అన్న. ఇప్పుడు ఏం జరుగుతోంది? గత వీడియోలో ఇలా అన్నారు, అలా అన్నారు అని మాట్లాడుతున్నారు. మరి ఇవాళ సంప్రదించుకోకుండా ఒక్క కాగితం బయటకు వస్తోందా? అంతేనమ్మా, రాజకీయం అమ్మా, ఏమైనా జరగచ్చు, ఎలాగైనా మారచ్చు. తెలుగు సినీ రంగంలోనూ అంటే మన తెలుగు సినీ చిత్రరంగంలో నటీనటులకి కొరత ఉందా? ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ సినిమాలో చేయిస్తున్నారు. ఇక్కడ నటీనటులు లేరా? ఇక్కడ ఉన్నవాళ్ళు సరిపోరా? అవునా కాదా? వేరే అదర్ స్టేట్స్ నుంచి తెప్పించి చేయిస్తున్నారు, వాళ్ళకి మించిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ నటీనటులు. అలాగే ఇక్కడ పార్టీలో ఎంత ప్రభావం ఉన్నా మరుగున పడ్డవాళ్ళు, భంగపడ్డవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు తిరిగి శుభ్రంగా కోహినూరు వజ్రాన్ని చెక్కినట్టు చెక్కి మళ్ళీ దింపారు అంటే నువ్వన్న కొత్త రూపం తెలంగాణలో చూడొచ్చు.